వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇవాటి రెసిపీ తోటకూర ఫ్రై తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఈ తోటకూర ఫ్రై తోటి వేడి వేడి అన్నంలో ఈ ఫ్రైతో తిన్నారు అంటే అద్రిపోతుంది. పథ్యం ఉన్నవాళ్ళు లేదా ఏదైనా ఆపరేషన్స్ ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఇలా వేపుడు చేసుకొని తినడం వల్ల పథ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఆకుకూరలు కంటికి చాలా ఉపయోగకరమైనవి. ఇంకా రెసిపీ తయారీ విధానం చూసేద్దాం. ఇంత ఆరోగ్యకరమైన ఆకుకూర రెసిపీ అనేది చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేస్తారనేది చూసేద్దాం. ముందుగా కొంచెం నూనె వేసేసుకొని తాలింపు గింజలు జీలకర్ర, ఆవాలు, అలానే శనగపప్పు వేసేసి కాస్తంత కరివేపాకు తాలింపు అన్నీ వేగిన తర్వాత అందులోనే మనము కాస్తంత 2 రెబ్బలు లేదా 1 రెబ్బ వెల్లుల్లిపాయ, తెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అలానే ఎండుమిర్చి అన్ని తాలింపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ గడ్డని పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఉల్లిపాయ నూనెలో మగ్గిపోయేలాగా తిప్పి పెట్టుకోవాలి. తిప్పుకోవడం వల్ల ముక్కంతా నూనెకి పట్టి కాస్తంత తొందరగా మగ్గుతుంది. కావున కాస్తంత నిదానంగా, ఎప్పుడైనా సరే నిదానమే ప్రధానము అంటారు. అలానే మనం ఏదైనా వంట చేసేటప్పుడు గ్యాస్ మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఒక మీడియం సైజు తోటకూర కట్టని శుభ్రంగా ఆకులు కడాలు అన్నీ కడిగి పెట్టుకొని చక్కగా తాలింపులో వేసేసుకోవాలి. ఆకుని తాలింపులో వేసి 1 నిమిషం పాటు తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఆ నూనె, ఉప్పు, కారం అన్నీ పడితే ఎంత టేస్ట్ ఉంటుందో, మనం తాలింపులో వేసిన ఉల్లిపాయ, తాలింపు గింజలు అన్నీ ఆకు మొత్తం తిరగాలి కదా. సో మనం కాసంతసేపు తిప్పుతూ ఉండాలి. అలా తిప్పడం వల్ల ఆకంతా తొందరగా మగ్గిపోయి మెత్తపడుతుంది. ఉడకడానికి చాలా తొందర ప్రాసెస్ అవుతుంది అనమాట, తొందరగా ఉడికిపోతుంది అలా తిప్పడం వల్ల. ఇంకా కాసేపు మగ్గిపోయిన తర్వాత చూడండి, ఆకంతా మెత్తపడిపోయింది. ఆకు వేసినప్పుడు చాలా నిండా మరింత ఉందనిపించింది, కానీ ఉడికిపోయాక చాలా కొద్దిగా అవుతుంది. మన ఆశలు కూడా అంతే, కొండంత ఆశలు ఉంటాయి, ఆకాశం అంత ఆశలు ఉంటాయి, కానీ మన నేల మీదనే ఉంటాయి. కాబట్టి ఆశలు కూడా ఎక్కువ ఉండకూడదు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఉడికిపోయిన తర్వాత తోటకూర నూనెలో కాస్తంత చిటికెడు పసుపు వేసి మన రుచికి సరిపడంత ఉప్పు, కారం 2 వేసేసుకోవాలి. ఉప్పు, కారం వేసేసుకొని బాగా అంతా కలపాలి. ఎందుకంటే ఉప్పు, కారం అంతా ఆకుకి ముక్కకి పట్టాలి కదా, తినడానికి రుచిగా ఉండాలి కాబట్టి. ఇంకెందుకు ఆలస్యం, రెడీ అయిపోయింది రెసిపీ. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసేస్తారు. బ్యాచిలర్స్కైనా, వెజిటేరియన్స్ వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ముద్దపప్పు లేదా ఏదైనా పప్పు అయినా సాంబార్లో కాంబినేషన్లో తింటే అద్దరిపోతుంది. వెజిటేరియన్స్ అయినా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ని, రుచిని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.